Hello, hi, namaste, namaskaram, assalamu alaikum. How are you all doing today? Welcome back to my channel. I just watched Dacoit by Adavisesh, Mrunal Thakur, Supriya Arlagadda is the producer, Bim Cicerilio is the music director. Movie is technically very brilliant. Storyline antara is guessable actually. It's not indifferent, it's not new. బట్ ద వే ద బిల్డప్ ద డ్రామాని ఎట్లా బిల్డప్ చేశారు, ఒక సింపుల్ సీన్ ని ఒక డ్రామా క్రియేట్ చేసి ఎలా చూపించారు, దాట్ ఈస్ ద కోర్ ఆఫ్ దిస్ మూవీ. దాట్ ఈస్ బ్రిలియంట్ ఇన్ దిస్ మూవీ. సింపుల్ గా చెప్పాలంటే ఒక సీన్ ని మీరు ఈజీగా తీసేయచ్చు, ఆర్ దాన్ని డ్రామా బిల్డ్ చేసి ఒక సస్పెన్స్ లా క్రియేట్ చేసి దాన్ని డిఫరెంట్ గా ఎలా చూపించాలో ఈ మూవీలో చూసి నేర్చుకోవచ్చు. ద మ్యూజిక్, ది బీజిఎం ఎలివేట్స్ ద సీన్స్. This is perfect way to use the background music in a movie. The shots, cinematography, కొన్ని షార్ట్స్ ఉన్నాయి. షార్ట్స్ కన్వే ది క్యారెక్టర్ అనమాట. ఎట్లా చెప్పాలంటే హీరోయిన్ గన్ హోల్డ్ చేసినప్పుడు యూ విల్ అబ్జర్వ్ షీఈ్ అమెచూర్. తనకి గన్ హోల్డ్ చేయడం సరిగ్గా రాదు. అది నీకు ఎలా క్యాప్చర్ చేస్తారంటే పర్సన్ ఇక్కడ నిలబడి ఉంటాడు అండ్ దెల్ గివ్ ఏ లో స్లాంట్ యాంగిల్ అన్నమాట. కింద నుంచి ఇట్లా యాంగిల్లో చూపిస్తారు, ఆమె సైడ్ నుంచి చూపిస్తారు. అది నీకు అర్థమైపోతుంది షీఈ్ హోల్డింగ్ గన్ ఇన్ ఎ ర్యాండమ్ వే. వాళ్ళకి పాయింట్ చేసి లేదు. And that shows you she is amateur in holding that gun. She's not a professional అనేసి. ఇంకొక షాట్, there will be police van sequence. అందులో you will see every shot as a point of view. నీకు బయట నుంచి చూపిస్తే సెల్ లోపల కనిపిస్తారు obviously, బట్ when they shot scenes inside the van also, లోపల నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో బయట ఎలా ఉంటుందో చూపిస్తారు with the grills and all. Few shots, there is an emotional scene when Shesh character is in police station. అక్కడ when he gets to see people turning against him, అక్కడ they show one eye drop from his eye అన్నమాట. ఎట్లా చేశారంటే సెల్ లోపల శేష్ ఉంటాడు, ఒక ఐని సెల్ బార్ కవర్ చేస్తుంది, ఇంకొక ఐ విజిబుల్ గా ఉంటుంది. ఆ ఒక్క కంటి లోపల నుంచే వాటర్ డ్రాప్ కాదు. వెన్ ఇట్ హిట్స్ హిమ్, వెన్ ద బిట్రేయల్ హిట్స్ హిమ్. నేను స్టోరీ లైన్ లోకి పోతలేను, ఎందుకంటే స్టోరీ లైన్ గెసబుల్, సింపుల్ స్టోరీ లైన్. అందుకే చెప్తున్నా డ్రామా ఈజ్ ది బ్రిలియన్స్ ఇన్ దిస్ ఫిలిం. ఇది అందరికి ఎక్కుతుందని కూడా నేను చెప్పట్లేదు, కానీ నేను అబ్జర్వ్ చేసి చెప్తాను. అనురాగ్ కశ్యప్ ఫెయిర్లీ గుడ్ జాబ్ చేసిండని చెప్పాలి మూవీలో. ప్రకాష్ రాజ్ ఉంటారు, టిపికల్ ప్రకాష్ రాజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అండ్ ద కోర్ రీజన్ ఫర్ ఆల్ దిస్ డ్రామా ఈజ్ యాజ్ యూజువల్. అంటే దాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, ఎందుకంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే మేబీ మూవీ ఇంకొక డైరెక్షన్ లోకి వెళ్ళి ఉండేదేమో. బట్ ద కట్ షార్ట్ దాట్ థింగ్ and they showed the consequences of that thing anamata. This is coming from actually the higher class people. I should appreciate it. Well, alanti story line enchukunnaru, but they couldn't dive into it anamata. దాన్ని ఇంకా కోర్గా చూపించలేకపోయారు. అని అవాయిడ్ చేయడమే కరెంట్ సర్కమ్స్టాన్సెస్ లో బెటర్ అని చెప్పొచ్చు. మూవీ వర్క్ అవ్వాలంటే దాన్ని అవాయిడ్ చేయాల్సిందే, ఎందుకంటే దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ పోలరైజేషన్ ఇన్ ద కంట్రీ. దాన్ని చూపిస్తే మూవీ వేస్ట్ రాబై దాన్ని హైలైట్ చేసారు అని చెప్పేసి మూవీని దానికి అట్రిబ్యూట్ చేసేసేవాళ్ళు. బట్ హియర్ దే అవాయిడెడ్ దట్ టు షో their art, how they want this movie to be made in a good way. అందరూ మూవీ వర్క్ అవ్వాలని పనిచేశారు శ్రద్ధతో, విత్ ఇంటెన్షన్ టు మేక్ ద ఫిలిం వర్క్. ఈ ఇంటెన్షన్ మిస్ అవుతాం చాలా మందిలో. చాలా మూవీస్ లాస్ట్ ఫ్యూ డేస్ గా, ఫ్యూ వీక్స్ గా, ఫ్యూ మంత్స్ గా చూస్తున్నవి ఏవి ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి మూవీ తీసినట్టు అనిపించలేదు. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. శేష్ ఎందుకు హైలైట్ అవుతున్నాడు అంటే వీటి వల్లే హైలైట్ అవుతున్నాడు, నాట్ బికాస్ ఆఫ్ ద స్టోరీ, నాట్ బికాస్ ఆఫ్ ద యాక్టింగ్. ద అమౌంట్ ఆఫ్ టైమ్ హీ స్పెండ్స్ ఆన్ హిస్ మూవీస్, ద అమౌంట్ ఆఫ్ లవ్ హీ షోస్ ఫర్ హిస్ మూవీ, ద అమౌంట్ ఆఫ్ ఇంటెంట్ హీ హ్యాస్ టు గివ్ ఎ గుడ్ మూవీ, that matters. That also matters along with the storyline matter అవ్వదని చెప్పట్లేదు, storyline ఉండాలి. but how brilliant are you in showing that storyline makes it different. Seish is different. కాకపోతే I just want to know, if తెలుసుకోవాలనుంది, why was that character left alive at the end? If you know what I am asking, I wanted to really know that, because వాడే చేసిండు ఇదంతా, వాని వల్లనే అయ్యింది మొత్తం. వాడిని ఎందుకు వదిలిపెట్టారు? కమింగ్ టు Mrunal Thakur, you will understand why Shruti Hassan was replaced in this movie. Mrunal Thakur ఈ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్. షీఈస్ ఎ టైలర్ మేడ్ ఫర్ దీస్ క్యారెక్టర్స్. ఆమె ఏడుస్తే కూడా ఎంత అందంగా ఉందంటే, షీ కెన్ యాక్ట్ బ్రదర్, షీ కెన్ యాక్ట్. ఇలాంటి సాబింగ్ క్యారెక్టర్స్, ఇలాంటి లో క్యారెక్టర్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న క్యారెక్టర్స్, వల్నరబుల్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ కి Mrunal Thakur ఈస్ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ సెయింగ్ Shruti Hassan cannot act at all. She can, but she has a limited range in na feeling. She doesn't have the depth that Mrunal Thakur can show in terms of the emotional scenes, and her scenes are elevated by music. Director is Shanil Dio. We should appreciate him. Even though there is Seish,
అలాంగ్ విత్ హిమ్ త్రూ అవుట్ ద మూవీ మేకింగ్. కానీ డైరెక్టర్ ని కూడా అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా ఎలివేట్ చేసుకున్నారు సీన్స్ ని, చాలా బ్రిలియంట్ గా తీసుకున్నారు. సి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని ఇన్పుట్స్ వచ్చినా డైరెక్టర్ కాల్ ఇస్ ఫైనల్ కదా ఇన్ మోస్ట్ కేసెస్. బట్ డైరెక్టర్ ని చాలా అప్రిషియేట్ చేయాలి, డ్రామాని బాగా బిల్డ్ చేసుకున్నారు, బాగా తీశారు మూవీని. జస్ట్ దట్ ద స్టోరీ లైన్ ఈస్ వెరీ గెసబుల్, అదొక్కటే. అయితే అన్ని ఆస్పెక్ట్స్ లో చాలా బాగుంది. ఐ లైక్ ఇట్, ఐ కాన్ సే ఇట్స్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. ఇది అందరికీ నచ్చుతుందని కూడా నేను చెప్పలేను. కొంతమందికి అరే ఏందిరా బాయ్ ఇది రొటీన్ ఉంది అనిపించచ్చు, బట్ టెక్నికల్ గా చూసుకుంటే, టెక్నికల్ గా అబ్జర్వ్ చేయగలిగితే నాకైతే బాగా నచ్చింది. ఐ మీన్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, దిస్ కైండ్ ఆఫ్ డ్రామా బిల్డింగ్ అలాంగ్ విత్ గ్రేట్ స్టోరీ లైన్ కీలప్ కదా. దట్స్ ఆల్, దిస్ ఈస్ మై రివ్యూ. సో యా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు